మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయంలో తర్వాత మాట, నీ చిత్తం పరలోకమందు నెరవేరుచు ఉన్నట్లు భూమి మీద కూడా నెరవేర్చబడును గాక అనే మాట అంటున్నాడు. పిల్లలు, దేవుని యొక్క చిత్తం అంటే ఏమిటో, దేవుని యొక్క చిత్తం అంటే ఏమిటో మనకు అర్థం కావాలి. యేసుక్రీస్తు ప్రభు ఒక మాట అన్నాడు, ప్రభువా ప్రభు అని పిలిచే ప్రతి వాడు దేవుని రాజ్యమునకు వారసుడు కాలేడు. మరి ఎవరెళ్తారో తండ్రి చిత్తం చేసేవాడే దేవుని రాజ్యమునకు వారసుడు అవుతాడు. దేవుని చిత్తం అంటే ఏంటి? బైబిల్ ఏమని చెబుతుంది? 6వ అధ్యాయం 39-40 వచనాలు యోహాను రాసిన సువార్త 6వ అధ్యాయం 39-40 వచనాలను నేను చదువుతున్నాను. ఆయన నాకు అనుగ్రహించిన దాని అంతటిలో నేను ఏమీ పోగొట్టుకోకుండా అంత్యదినమున నేను లేపటమే నన్ను పంపిన తండ్రి చిత్తము అంటున్నాడు. నేను ఎవరిని పోగొట్టుకోకుండా, నేను రక్తాన్ని ప్రోక్షించి ప్రజల పాపము నిమిత్తం ప్రాణత్యాగం చేస్తే ఎందరి కొరకైతే నేను ఈ రక్తమును ప్రోక్షించి పాప క్షమాపణ కలుగు చేస్తున్నాను, దేవుడు నాకు తండ్రి అనుగ్రహించిన వారందరినీ నేను కాపాడుకోవాలి, ఎవరిని పోగొట్టుకోకుండా అంత్యదినమందు వారందరూ పునరుద్ధానులుగా లేపబడటమే తండ్రి చిత్తం. 40వ వచనంలో అంటున్నాడు, కుమారుణ్ణి చూచి ఆయన యందు విశ్వాసముంచు ప్రతి వాడు, యేసుక్రీస్తు ప్రభువుని చూచి ఆయన యందు విశ్వాసముంచు ప్రతి వాడు నిత్య జీవం పొందడమే తండ్రి చిత్తం. ఇక నరకానికి వెళ్ళే భయం మనకు లేదు పిల్లరా. దేవుని చిత్తం ఏంటి? కుమారుని చూసి విశ్వాసం ఉంచావా, నువ్వు పరలోక రాజ్యం వెళ్ళడం అనేది తండ్రి చిత్తం. రక్షించబడిన ఏ వ్యక్తి ఇక నరకానికి వెళ్ళడు. నరకానికి వెళ్ళేది దేవుని చిత్తంలో లేదు. నరకం అనేది మనుషుల కోసం దేవుడు చేయలేదు, అపవాదికి వాని దూతల కొరకు సిద్ధపరిచిన నరకాగ్ని అన్నాడు. అంటే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వాళ్ళు ఎవరి కొరకు ఆ నరకాగ్ని గుండం లేదు. దేవుని చిత్తం ఏంటంట? కుమారుని చూచి ఆయన యందు విశ్వాసం ఉంచు ప్రతి వాడు నిత్య జీవం పొందడమే తండ్రి చిత్తం, అంత్యదినమునందు పునరుద్ధానుడిగా లేపబడడమే తండ్రి చిత్తం. యేసుని కుమారుడిగా, దేవుని కుమారుడిగా అంగీకరించి రక్షించబడిన తరువాత నువ్వు పునరుద్ధానం పొంది దేవుని రాజ్య వారసుడిగా మార్చబడాలి అనేది దేవుని చిత్తమైనప్పుడు ఇక నరకానికి వెళ్తామనే భయం కానీ, నరకానికి వెళ్ళిపోతామేమో అనే అనుమానం కానీ ఉండటానికి వీల్లేదు. ఎందుకంటే నరకానికి వెళ్ళే ఆలోచన దేవుని చిత్తంలో లేదు, దేవుని ప్రణాళికలో లేదు. యేసుని కుమారునిగా అంగీకరించిన వ్యక్తి, యేసుని దేవునిగా అంగీకరించిన వ్యక్తి, యేసుని రక్షకునిగా అంగీకరించిన వ్యక్తి ఎవ్వరు కూడా నరకానికి వెళ్ళే రీతిగా దేవుని యొక్క చిత్తంలో లేదు. కాబట్టి తండ్రి చిత్తం ఏంటి అంటే ఆయనను చూచి రక్షించబడాలి, ఆయనను చూచి విశ్వాసం ఉంచాలి, ఆయన ద్వారా నిత్య జీవాన్ని పొందుకోవాలి. ఇది తండ్రి చిత్తం. ఆయనను ప్రభువుగా, ఆయనను దేవుని కుమారుడుగా, ఆయనను ఎవరైతే అంగీకరిస్తారో, యేసుని మనం ప్రభువుగా భావిస్తున్నాం. ప్రభు అంటే పరిపాలన చేసేవాడు. ఆ ప్రభువుగా పరిపాలించే వానికి మనల్ని మనం అప్పగించుకోవాలి. ఆయన ప్రభు కనుక నన్ను పరిపాలించు అనాలి. ఇది దేవుని యొక్క చిత్తం. ఆయనను అంగీకరించడమే దేవుని యొక్క చిత్తం. యేసుని ప్రభువుగా అంగీకరించడమే, కుమారుడుగా ఉన్న యేసుని ప్రభువుగా అంగీకరించడమే దేవుని యొక్క చిత్తం. ఎప్పుడైతే మనం అంగీకరిస్తున్నామో దేవుని యొక్క అధికారం క్రిందకు వస్తున్నాం. ఆయనను ప్రభు అని ఎప్పుడైతే అంటున్నామో దేవుని అధికారం క్రిందకు మనం వస్తున్నాం కనుక ఇక దురాత్మ అధికారం క్రింద మనము లేము, దురాత్మ రాజ్య సంబంధిగా మనము లేము. దేవుని రాజ్య వారసులుగా మార్చబడ్డాము కాబట్టి పునరుద్ధానం పొందిన వారంగా, మరణమును జయించి తిరిగి లేపబడే వారముగా, నిత్య జీవం కలిగిన వారముగా మన జీవితాన్ని మార్చివేశాడు. అందుకే దేవుని చిత్తం ఏంటి, తండ్రి చిత్తం ఏంటి అంటే ఆ కుమారుని చూసి, అంటే యేసుక్రీస్తుని చూసి ఆయన యందు విశ్వాసం ఉంచాలి, ఆయన ప్రభు అని నమ్మాలి. అలా నమ్మిన ప్రతి వ్యక్తి నశించిపోకుండా నిత్య జీవం పొందడమే తండ్రి యొక్క చిత్తం. ఈ భూమి మీద ఆ పని జరగాలి. ఈ భూమి మీద యేసును ప్రభువుగా అంగీకరించేలాగా పరిస్థితులు మార్చబడాలి. ఈరోజు మానవుడు తన స్వరూపమందు ఏదో ఒక రూపురేఖలు, తాను చేయగలిగిన రూపురేఖలను చేసిన ఆ రూపురేఖలను దేవుడిగా భావించి దానికి సాగిలపడి దాని ఎదుట నన్ను పరిపాలించు, నువ్వు ప్రభువు అని రకరకాల రూపకల్పనలు, రకరకాల రూపురేఖలతో చెక్కబడిన రకరకాల విగ్రహాలు లేక బొమ్మలు, రకరకాల ప్రతిమల ఎదుట మనిషి సాగిలపడి నన్ను పరిపాలించు, నువ్వు నా ప్రభువు, నన్ను పరిపాలించు అంటున్నాడు. అయితే దేవుని చిత్తం ఏంటి జరగాలి? యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి రక్షించబడడం అనేది దేవుని చిత్తం. అంతేకాని దేవుని స్థానంలో దేనినో పెట్టి ప్రజలు సాగిల పడుతుంటే అది దేవుని యొక్క చిత్తం కాదు. ఎందుకు మనం సువార్త ప్రకటించే బాధ్యత మనకున్నది? ఎందుకు యేసుక్రీస్తు ప్రభు నిజమైన దేవుడని చెప్పే బాధ్యత మనకున్నది? ఎందుకు అంటే ఆయన ప్రభువు కాబట్టి, ఆయన చూచేవాడు, మాట్లాడేవాడు, పని చేసేవాడు, తిరిగి వస్తాను అని చెప్పినవాడు. కాబట్టి నిరీక్షణకు ఆధారమైన యేసుని మనం ప్రకటించే బాధ్యత మనం కలిగి ఉన్నాం. ఇలాగూ యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచిన ప్రతి వ్యక్తి తండ్రి చిత్తాన్ని చేస్తూ ఉన్నాడు.
అలా తండ్రి చిత్తం చేసిన ఏ వ్యక్తి నరకానికి వెళ్ళడు. కాబట్టి ఆ కుమారుని చూచి విశ్వాసం ఉంచే రీతిగా, అందరూ దేవుని చిత్తంలో పాలిభాగస్తులయ్యే రీతిగా, ఎవరు నశించిపోకుండా, ఎవరు నరకాగ్ని గుండంలోనికి వెళ్ళిపోకుండా, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ యేసుక్రీస్తు ప్రభువుని చూచి రక్షించబడాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం. ఒకప్పుడు ప్రజలు ఇశ్రాయేలీలు అరణ్యంలో ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు వారి పాదములకు తాపకరమైన పాములు వచ్చి కాటు వేస్తున్నప్పుడు, ఇసుకలో నుండి వచ్చిన పాము కాటు వేసి మళ్ళా ఇసుకలో నుండి తప్పించుకొని వెళ్ళిపోతుంటే పిట్టలు రాలిపోయినట్టు కొన్ని లక్షల మంది చచ్చిపోతూ ఉన్నారు ఇశ్రాయేలు ప్రజలు. ఆ సమయంలో ఇసుక తీసి పూడ్చుకుంటూ ఎన్నో శవాలను కప్పిపెట్టుకుంటూ ప్రయాణం చేస్తున్న ఇశ్రాయేలు ప్రజలు వేదనతో నడుస్తూ ఉన్నారు. వేదనతో భయం అడుగులు వేస్తున్నారు. ఎక్కడి నుండి పాము వస్తుందో తెలియదు, కాటు వేస్తుంది, వెళ్ళిపోతుంది అన్నారు. ప్రజలు సడన్ గా చనిపోతున్నారు. ఏంటి అని మోషే దగ్గరకు చెప్పినప్పుడు మోషే దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. దేవుడు చెప్పాడు, ఇత్తడితో సర్పాన్ని చేసి అందరికీ కనబడే రీతిగా పైకెత్తు అన్నాడు. అలా పైకెత్తాడు. ఇత్తడితో సర్పాన్ని చేసి ఆ ఇత్తడితో చేయబడిన సర్పమును పైకెత్తిన తరువాత ఎవడు చనిపోవడం అనేది లేదు, అందరూ రక్షించబడుతున్నారు. ఎన్నిసార్లు సర్పం గాయం చేస్తున్నా, ఎన్నిసార్లు సర్పం కాటు వేస్తున్నా వారి ప్రయాణం అనేది ఆగిపోలేదు. కానాను దేశం వైపు వారి ప్రయాణం సాగింది. ఈ రోజు మన జీవితంలో కూడా పైకెత్తబడిన యేసుక్రీస్తు ప్రభు, ఆయన అన్నాడు, పైకెత్తబడినప్పుడు అందరినీ నా యొద్దకు ఆకర్షిస్తారు అన్నాడు. యోహాను రాసిన సువార్త 12:32 వచనం ప్రకారంగా, నేను భూమి మీద నుండి పైకెత్తబడిన ఎడల అందరినీ నా యొద్దకు ఆకర్షిస్తాను అన్నాడు. అలా పైకి ఎత్తబడిన యేసుక్రీస్తు ప్రభు 3 మేకులు పీక్కోలేకపోయాడు, ఆయన దేవుడా అంటున్నారు. కాదు, ఆయన పైకెత్తబడిన తర్వాత అందరినీ ఆయన యొద్దకు ఆకర్షించుకుంటూ ఉన్నాడు. పిల్లరా, 2000 సంవత్సరాల క్రితం మరణించిన ఆయన ఇప్పటికీ సజీవుడు అనేది ఆయన రుజువు చేస్తూ ఉన్నాడు. ప్రజలు యేసు ప్రభుని దేవుడిగా అంగీకరిస్తూ ఉన్నారు. ఎవరు ఆపలేరు. కారణం ఏంటంటే ఆయన పైకెత్తబడ్డాడు, ప్రజలు ఆకర్షించబడటానికి. ఆయన పైకెత్తబడిందే ప్రజలు ఆకర్షించబడటానికి. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు పైకెత్తబడ్డాడు, ప్రజలు ఆకర్షించబడుతున్నారంటే దాని అర్థం ఏమిటి? కుమారుణ్ణి చూచి ఆయనందు విశ్వాసం ఉంచి దేవుని చిత్తమును బట్టి ప్రజలందరూ పునరుద్ధానులుగా, జీవం కలిగిన వారుగా మార్చబడాలి. ఇది దేవుని యొక్క చిత్తం. ఈ దేవుని చిత్తమునకు వ్యతిరేకంగా ఏ చట్టం చేయబడినా, ఈ దేవుని చిత్తమునకు వ్యతిరేకంగా ఏ ప్రభుత్వం పనిచేసినా, ఈ దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఏ వ్యక్తి పనిచేసినా కాల గర్భములో కలిసిపోవలసిందే. దేవుని చిత్తమును మనం ఎప్పుడైతే ప్రకటిస్తూ ఉన్నామో, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతుంది కదా ప్రభువా. నీ చిత్తాన్ని వ్యతిరేకించేవారు పరలోక రాజ్యంలో ఏ దూత లేడు కదా ప్రభువా. అదే చిత్తం భూమి మీద నెరవేర్చబడుగా కానీ మనం ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుని చిత్తమునకు అడ్డు వచ్చిన ప్రతి శక్తులు కూలిపోతాయి. దేవుని చిత్తమునకు విరోధంగా పనిచేసే ప్రతి విధమైన చట్టాలు కొట్టువేయబడతాయి. దేవుని చిత్తమునకు వ్యతిరేకంగా పనిచేసే వ్యక్తులు అడ్రస్ లేకుండా వెళ్ళిపోతారు. ఈ ప్రార్థన చేసిన ప్రతిసారి దేవుని యొక్క చిత్తానుసారమైన కార్యాలు మన జీవితాలలో, సంఘాలలో ప్రపంచ వ్యాప్తంగా జరుగుతాయి. ఈ ప్రార్థన ఎప్పుడైతే చేస్తామో దేవుని యొక్క చిత్తాన్ని ఈ భూమి మీద దేవుడు నెరవేరుస్తాడు. అనేకులు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచే రీతిగా దేవుడి కార్యాలు చేస్తాడు. కృపా సత్య సంపూర్ణ గొప్ప తండ్రి, నీకు వందనాలు. ఈ వాక్యం మాలో స్థిరపరచండి, ముద్రించండి. పరలోకమందున్న మా తండ్రి అని మేము అంటున్నప్పుడు మేము అనాథలం కాదని, నీవు తండ్రిగా ఉన్నావని మేము గుర్తించాలి. నీ నామం పరిశుద్ధమైన నామం అని, మేము పరిశుద్ధముగా నీ నామమునకు మహిమకరంగా మేము జీవించాలి. నీ రాజ్యము వచ్చును గాక అని అంటున్న ప్రతిసారి నీ రాజ్యమును మేము కట్టే బాధ్యత కలిగిన వ్యక్తులమని మేము ప్రవర్తించాలి. నీ చిత్తం భూమి మీద నెరవేర్చబడును గాక అన్న ప్రతిసారి ఎవరు నశించిపోవటం నీ చిత్తం కాదు. కాబట్టి రక్షించబడే పరిచర్య మేము చేయాలి. ఎలాంటి బాధ్యతలతో కూడిన నీ ఉద్దేశం బయలుపరిచే ఈ ప్రార్థన చేస్తున్న ప్రతిసారి నీ నామమునకు మహిమకరమైన జీవితాన్ని జీవించే కృప మీరు మాకు అనుగ్రహించమని నీ కృపకు మమ్మల్ని అందరిని అప్పగించుకుంటూ యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచు ఉన్నాము తండ్రి. ఆమేన్.